ఆయన కావంట వాడు మాటలు నువ్వు నవ్వుకుంటావు. అర్రే జస్ట్ ఎవరిది బర్త్డే చెప్పు. అదేంటి ఎప్పుడు అసలు ఇంతవరకు అన్ని చేస్తే మొహానికి అది మొన్న ఫ్లూట్ ఇచ్చింది వాడి బర్త్డేకి పాపం. బర్త్డేకి ఏం కావాలి అని అడిగామా, రిమోట్ నడిచే రోబో అని అడిగాం, అర్థం కాలే. సరే నేను బ్రదర్కి ఇంకేం కావాలంటే ఫ్లూట్ కావాలన్నాను. అది తెచ్చిస్తే ఒక్కరోజు పీకే అయిపోయింది పని. ఎప్పుడు బర్త్డే తెచ్చిస్తారా అంటున్నా. మామూలు బాగా చేస్తారట, ఇంకెక్కడ చేయడం. అవి వాడు ఉదక ముందే అయిపోయినాయి. మిగిలింది అందరికి వస్తారా ఒకళ్ళకి వస్తారా కేక? ఏ నాలుగు ముగ్గురేనా? అటు వెళ్ళండి. శ్యామా అసలు వాడికి అర్థం కావట్లేదు. అంటే ఏం విధాలు చేసుకుంటారు ఇక్కడ నుంచి పోరా. కేక్ అంటే కట్ చేయిపో, కేక్ కట్ చేయిపో. ఇక్కడ నుంచి ఫ్లేవర్స్ పెట్టారా బాబాయ్? కాదు ఇట్లా అంటే వచ్చేస్తుంది, పై కాదు కదా. ఇంకా ఎంత పోవయ్యా కేక్ మీద పడ్డాయి చూడు. కాదురా ఎవరి మీద పడ్డాయి? రే తమ్ముడు పోరా. చదువుకుంటున్నాడా? తమ్ముడు నువ్వు కూడా పోరా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. పాడండి. పాడరా. మీరే పాడాల్సింది. వాడు కాదు, నాకు పాట రాదు అన్నట్టు చూస్తున్నాడు. ఆయన తమ్ముడు. అంకుల్ అంకుల్ థ్యాంక్స్ అంకుల్. అమ్మ నాయన వీళ్ళు వరుసలేదు. కేక్ కావాలా? హ్యాపీ బర్త్డే. మళ్ళీ అంకుల్ అంకుల్ ఏదో అక్క విచిత్రంగా ఉంది. అమ్మ నా పోను వెనక ఉందిలే. ఉండు వెళ్తురు కంగారు. ఇంకి తిప్పి తిప్పి కొడితే ఒక 6 కిలోమీటర్ కూడా ఉండదు. ఒక మాట ఇస్తాడు. ఏమండి చూడు ఇక్కడ సరే చూడు చూడు వాడు ముద్దు చెట్టు పెట్టాడు. ఆ పక్క పెట్టి ఆ పక్క పెట్టి ఆ కేక్ అంతా పోయేసాడు. ఆహా అక్కడ బాల్ పడింది, బెలూన్ మట్టి అయిందంట. శ్యామ చెప్తున్నాడు మట్టి ఉంది అక్కడ, క్లీన్ చేకొస్తుంది. మట్టి ఉందంట చెప్పే మట్టి.